ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో జరుగుతున్న అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందాల్సిన మందులు ప్రైవేట్ ఫార్మసీల కౌంటర్లలో భారీ ధరలకు అమృతవుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. మదనపల్లిలోని అపోలో ఫార్మసీలో ప్రభుత్వ ముద్ర ఉన్న ఐవీ ఫ్లూయిడ్ బాటిళ్లను విక్రయిస్తుండగా స్థానికులు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే సరఫరా అయ్యే ఈ మందులను అక్కడ 493 ఎంఆర్పీ ధరతో సామాన్యులకు విక్రయిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెడుతుంటే అవే మందులు ప్రైవేట్ షాపుల్లో దర్శనమివ్వడంపై రోగులు మండిపడుతున్నారు. దీనిపై ఫార్మసీ సిబ్బందిని వివరణ కోరగా వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఏదో ఒక రోగి తాను కొన్న మెడిసిన్కి బదులుగా పొరపాటున ప్రభుత్వ మెడిసిన్ ఇచ్చాడని, తాము నమ్మకంతో దాన్ని తీసుకున్నామని కప్పిచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ముద్ర ఉన్న మందులు ఫార్మసీ లోపలికి ఎలా వచ్చాయి, స్టాక్ రిజిస్టర్లో ఇవి ఎలా నమోదయ్యాయి అనేవి ఇప్పుడు మిస్టరీగా మారాయి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు ఇలా బహిరంగంగా అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని తక్షణమే డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ మందులు అపోలో హాస్పిటల్ ఎలా వచ్చింది? చూడండి, మీ తప్పు కాకపోతే కానీ సప్లయర్స్ ఎవరు, అది ఇంపార్టెంట్ కదా. మాకు అన్నీ కాదు. ఇప్పుడు చెప్పేది వినడం లేదు సార్. మీరు చెప్పింది మేము వినట్లేదు. మేము చెప్పింది ఒక నిమిషం నాకు చెప్పకండి. తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ రిపీట్ చేశాను, మా పొద్దు ఇది అని లాక్టోజన్ తీసుకున్నారు. ఆ అమౌంట్ అంతే సార్. నమ్మకంతో తీసుకున్నారు.